హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 2020లో వచ్చిన ది టర్నింగ్ అనే అమెరికన్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మూవీని ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ బిగినింగ్ లో ఒక మ్యాన్సన్ నుండి గాబర్ పడుతూ బయటకు పరిగెడుతున్న జెసెల్ అనే ట్యూటర్ ని చూపిస్తారు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఫ్లోరా అనే అమ్మాయి చూస్తుంది. అలా జెసెల్ అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన పీటర్ క్వింట్ అనే వ్యక్తి ఆమెని లాక్కుని వెళ్ళిపోతాడు. మేబీ అతను జెసెల్ ని చంపేయడానికి తీసుకెళ్లాడేమో. ఇక నెక్స్ట్ సీన్ లో కేటీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె మెంటల్ అసైలం లో ఉన్న వాళ్ళ అమ్మని మీట్ అవ్వడానికి వెళ్తుంది. కేట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉండడం వల్ల కుషించిపోయి ఈ మెంటల్ హాస్పిటల్లోనే ఉంటుంది. అప్పుడు కేటీ వాళ్ళ అమ్మతో, నాకు ఒక పెద్ద మ్యాన్షన్ లో పిల్లల్ని చూసుకునే న్యానీ జాబ్ దొరికింది, నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మతో చెబుతుంది. ఇక డైరెక్ట్ గా కేట్ అక్కడి నుంచి మ్యాన్సన్ కి వెళ్ళిపోతుంది. మనం మూవీ బిగినింగ్ లో చూసిన మ్యాన్సన్ ఇదే. అయితే అక్కడికి వెళ్ళిన కేట్ ని అక్కడే ఉన్న కేర్ టేకర్ అయిన గ్రూస్ అనే ఆవిడ రిసీవ్ చేసుకుంటుంది. ఆ గ్రూస్ కేట్ చూసుకోవాల్సిన ఇద్దరు పిల్లల గురించి చెబుతుంది. వాళ్ళ పేర్లు ఫ్లోరా అండ్ మైల్స్. యాక్చువల్లీ ఆ పిల్లల తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటారు. తర్వాత కేట్ ఫ్లోరాని మీట్ అవుతుంది. ఫ్లోరాని మీట్ అయిన తర్వాత కేట్ కి ఫ్లోరా బాగా నచ్చేస్తుంది. తర్వాత ఫ్లోరా ఆ ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ ని చూపిస్తుంది. అయితే అదే ఇంట్లో ఉన్న ఈస్ట్ వింగ్ అనే ఒక భాగాన్ని మాత్రం ఫ్లోరా కేట్ కి చూపించదు. అసలు అక్కడ ఏముంటుంది అని చెప్పేసి కేట్ ఆలోచిస్తుంది. ఆ రోజు రాత్రి ఫ్లోరా కేట్ కి ఇలా చెబుతుంది, మా ఇంట్లో ఇంతకు ముందు నన్ను జెసెల్ అనే మహిళ చూసుకునేది. నాకు గుడ్ బై కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు కూడా ఆవిడలాగే వెళ్ళిపోరు కదా అని చెప్పేసి కేట్ తో అంటుంది. అప్పుడు కేట్, నేను నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ప్రామిస్ చేస్తుంది. అదే టైంలో ఆ ప్లేస్ లో కేట్ కి ఒక మహిళ యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. దాన్ని చూసి కేట్ చాలా భయపడుతుంది. అయితే ఇదంతా నా భ్రమ ఉండవచ్చు అని చెప్పేసి కేట్ లైట్ తీసుకుంటుంది. ఆ రోజు రాత్రి ఈస్ట్ వింగ్ నుండి కేట్ కి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. అసలు అదేంటో చూద్దామని చెప్పేసి కేట్ అక్కడికి వెళ్తుంది. అలా కేట్ ఆ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్ యొక్క డోర్ దానంతకదే క్లోజ్ అయిపోతుంది. అది చూసి చాలా భయపడిపోయిన కేట్ గట్టిగా అరుస్తుంది. అయితే ఆ డోర్ ని ఒక పిల్లాడు ఓపెన్ చేస్తాడు. ఆ పిల్లవాడు ఎవరో కాదు, మైల్, ఫ్లోరాకి అన్న. యాక్చువల్లీ వీళ్ళిద్దరిని చూసుకోవడానికి కేట్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. మైల్స్ బోర్డింగ్ స్కూల్ నుండి ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఉంటాడు. మరుసటి రోజు మైల్స్ కేట్ ని పలకరిస్తాడు. అదే టైంలో బోర్డింగ్ స్కూల్ నుండి ఒక కాల్ వస్తుంది. అప్పుడు కేట్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ తో మాట్లాడుతుంది. అప్పుడు ఆ హెడ్ మాస్టర్ చెప్పేది ఏంటంటే, మైల్స్ స్కూల్లో ఒక పిల్లల్ని చావగొట్టాడు, అందువల్లే మేము స్కూల్ నుండి మైల్స్ ని తీసేసామని చెప్పేసి ఆ హెడ్ మాస్టర్ ఆ ఫోన్ కాల్లో చెబుతాడు. యాక్చువల్లీ మైల్స్ వ్యక్తిత్వం కూడా అదే రకంగా ఉంటుంది. ఎప్పుడు మైల్స్ కేట్ తో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆమెని డిస్టర్బ్ చేయడమే కాకుండా టార్చర్ కూడా చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి కేట్ కి సారీ కూడా చెబుతూ ఉంటాడు. సారీ చెప్పిన కొద్దిసేపటికి మళ్ళీ అదే పనులే చేస్తూ ఉంటాడు. ఇక కేట్ కి ఓపిక నశించిపోయి మైల్స్ ని చూస్తేనే విసుక్కోవడం మొదలు పెడుతుంది. అలా ఒక రోజు మైల్స్ ఒక బొమ్మని స్విమ్మింగ్ పూల్ లో పడేసి ఫ్లోరా పడిపోయింది అని చెప్పేసి కేట్ ని మ్యానిపులేట్ చేస్తాడు. అది చూసి భయపడిన కేట్ వెంటనే పూల్ దగ్గరికి వెళ్లి ఫ్లోరా అనుకుని ఆ బొమ్మని బయటికి తీస్తుంది. అదే టైంలో మైల్స్ అక్కడికి వచ్చి ఆమెను చూసి నవ్వుతాడు. ఇదంతా చూసి కేట్ కి అక్కడ ఉండాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అంతేకాదు కేట్ కి తన రూమ్ లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పటి నుండి లైట్ ఆన్ చేసుకుని పడుకోవడం అలవాటు చేసుకుంటుంది. కేట్ రూమ్ లో ఉన్నప్పుడు మైల్స్ వచ్చి కేట్ పై అటాక్ చేసినట్టు కేట్ కి అప్పుడప్పుడు పీడకలలు వస్తూ ఉంటాయి. ఇక ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తూ ఉంటే కేట్ కి ఆ మ్యాన్షన్ లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. అలా అని చెప్పి కేట్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. నేను ఇక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి చెబుతుంది. అలా చెబుతూ ఉన్నప్పుడు కేట్ కి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేంటంటే ఫ్లోరాకి ఇచ్చిన మాట. నేను నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ఫ్లోరాకి ప్రామిస్ చేసి ఉంటుంది. ఫ్లోరాకి ఇచ్చిన మాట కోసం కేట్ మళ్ళీ వెనక్కి తిరిగి ఆ మ్యాన్షన్ కి వస్తుంది. ఫ్లోరాని పలకరించి మైల్స్ ని కూడా పలకరిద్దామని చెప్పేసి అతని గదిలోకి వెళ్తుంది. ఇక అప్పుడు కూడా మైల్స్ కేట్ కి ఇబ్బంది కలిగించేలాగానే మాట్లాడతాడు. ఇక కేట్ ఇలా కాదు అని చెప్పేసి గ్రోస్ దగ్గరికి వెళ్లి మైల్స్ గురించి అలాగే అతని బిహేవియర్ గురించి స్కూల్ నుండి అతన్ని సస్పెండ్ చేసిన విషయం గురించి కూడా ఆమెకు చెప్పేస్తుంది. అప్పుడు గ్రోస్ కేట్ తో ఇలా చెబుతుంది, మైల్స్ నువ్వు అనుకున్నంత చెడ్డోడేం కాదు, మంచి పిల్లాడే. అతను అలా బిహేవ్ చేయడానికి కారణం పీటర్ క్వింటన్ అనే హార్స్ ట్రైనర్.
పీటర్ తో ఫ్రెండ్షిప్ చేయడం వల్లనే మైల్స్ కి ఇలాంటి చెడ్డ అలవాట్లు వచ్చాయి. నీకంటే ముందే నీ ప్లేస్ లో జెసెల్ అనే ఆవిడ ఉండేది. ఆమె ఎలాంటి రీజన్ చెప్పకుండా ఈ మ్యాన్షన్ నుంచి వెళ్లిపోయింది. ఆవిడ వెళ్లిపోయినప్పటి నుండి పీటర్ మందుకి అలవాటు పడి గుర్రం నుండి కింద పడి చనిపోయాడు. ఇదంతా విన్న తర్వాత కేట్ జెసెల్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఆమె గదికి వెళ్తుంది. అయితే ఆ గదిలో ఆమెకి ఒక నోట్బుక్ దొరుకుతుంది. అదే టైంలో ఒక ఆత్మ కేట్ పై అటాక్ చేస్తుంది. ఇక కేట్ ఆ ఆత్మ నుండి తప్పించుకుని ఆ బుక్ తీసుకుని తన గదికి వెళ్లిపోతుంది. ఆ బుక్ లో జెసెల్ ఇలా రాసుంటుంది: నాకు రాత్రిపూట ఈ ఇంట్లో పడుకోవాలి అంటే చాలా భయం. నేను డోర్ ని లాక్ చేసుకునే పడుకుంటాను. ఎందుకంటే పీటర్ ఎప్పుడు నా గదిలోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతను నన్ను సెక్సువల్ గా టార్చర్ చేస్తూనే ఉంటాడు. పిల్లలకి పాఠం చెబుదామంటే కూడా అతను నన్ను వదిలిపెట్టేవాడు కాదు. నేను ఇక్కడ సేఫ్ గా లేను అని చెప్పేసి ఆ నోట్బుక్ లో రాసుంటుంది. ఇక ఆ రోజు రాత్రి కేట్ పడుకున్నప్పుడు ఆమెకి ఒక పీడకల వస్తుంది. అదేంటంటే మైల్స్ పీటర్ లాగా మారిపోయి జెసెల్ ని అడవిలో వెంబడిస్తూ ఉంటాడు. ఇక జెసెల్ ఏమో నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పేసి పరిగెడుతూ ఉంటుంది. ఈ పీడకల నుండి సడన్ గా కేట్ నిద్రలేస్తుంది. కేట్ ఇక్కడికి వచ్చినప్పటి నుండి సరిగ్గా నిద్రపోలేదు. ఆమె ఎప్పుడు నిద్రపోదామన్నా కూడా బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అలా బయటికి వచ్చినప్పుడు ఒక ఫోటోలో పీటర్ ఎలా ఉన్నాడో ఆమెకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఫ్లోరా అండ్ మైల్స్ ఇద్దరు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదామని చెప్పేసి కేట్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకు కేట్ కూడా చిన్న పిల్లలే కదా అని చెప్పేసి ఆ ఆట ఆడడానికి ఒప్పుకుంటుంది. అలా కేట్ వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ ఆ మ్యాన్షన్ బేస్మెంట్ లోకి వెళ్తుంది. అప్పుడు పీటర్ యొక్క ఆత్మ ఆమెని ఇబ్బంది పెడుతుంది. ఇక ఆ ఆత్మ నుండి తప్పించుకుని వద్దాం అనుకుంటున్నప్పుడు ఆమె ముక్కికి ఒక దెబ్బ తగిలి గాయమవుతుంది. అలా కేట్ ఆ ఆత్మ నుండి తప్పించుకుని పిల్లల దగ్గరికి వస్తుంది. దీని అంతటికీ కారణం మైల్స్ అని చెప్పేసి కేట్ అనుకున్నట్టుంది. అయితే నిజానికి దానికి కారణం మైల్స్ కాదు, పీటర్ ఆత్మ ఈ ఇంట్లోనే ప్రేతాత్మలో తిరుగుతూ ఉంటుంది. అదే భయంతో కేట్ తన గదిలోకి వచ్చినప్పుడు తన గదిలో ఉన్న ఒక మిర్రర్ లో కేట్ కి జెసెల్ యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంతేకాదు పీటర్ ఆత్మ ఆమెని టార్చర్ చేస్తుంది. ఇక ఆ రెండు ఆత్మలు పెట్టే టార్చర్ ని తట్టుకోలేక కేట్ ఏడుస్తూ ఒక మూలన కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి ఫ్లోరా వచ్చి, నాకు తెలుసు నిన్ను ఆత్మలు ఇబ్బంది పెడుతున్నాయి, నువ్వు భయపడకుండా ఉండడానికి నీతో పాటు పడుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఫ్లోరా అంటుంది. ఇక ఫ్లోరా రావడాన్ని చూసి కేట్ ఆ రోజు రాత్రి ధైర్యంగా నిద్రపోతుంది. మరుసటి రోజు కేట్ వాళ్ళ అమ్మ కొన్ని బ్లాక్ పెయింటింగ్స్ ని పంపించి ఉంటుంది. ఆ పెయింటింగ్స్ ని చూసిన కేట్ కి ఏమీ అర్థం కాదు. అదే రోజు కేట్ కి ఆ మ్యాన్షన్ బయట జెసెల్ యొక్క ఆత్మ కనిపిస్తుంది. ఈ ఆత్మ నాతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అని చెప్పేసి కేట్ అనుకుని ఆ ఆత్మ వెనకాలే వెళ్తుంది. అప్పుడు ఆ ఆత్మ కేట్ ని ఈ నీళ్ళలో ఈదు అని చెప్పేసి చెబుతుంది. కేట్ ఆ ఆత్మ చెప్పినట్టుగానే ఆ నీళ్ళలో ఈదుతూ ఒక ప్లేస్ కి వెళ్తుంది. ఆ ప్లేస్ లో జెసెల్ యొక్క డెడ్ బాడీ ఉంటుంది. అంటే పీటర్ జెసెల్ చంపి ఇక్కడ పడేశాడు అని కేట్ కి అర్థమవుతుంది. ఈ విషయం తెలిసి కేట్ వెంటనే ఇంటికి వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లి చూస్తే ఇంట్లో పిల్లలు ఉండరు. అయితే అదే టైంలో ఒక రూమ్ లో నుండి ఆమెకు ఒక సౌండ్ వినిపిస్తుంది. అదేంటో చూద్దామని చెప్పేసి ఆ గదిలోకి వెళ్తే అక్కడ పీటర్ జెసెల్ ని చంపేసినట్టు ఆమెకి విజన్స్ కనిపిస్తాయి. అదే టైంలో పీటర్ ఆత్మ కేట్ ని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆవిడ అలా గట్టిగా అరుస్తుండడం చూసి గ్రోస్ అక్కడికి వస్తుంది. అప్పుడు పీటర్ ఆత్మ మాయమైపోతుంది. అక్కడికి వచ్చిన గ్రూస్ కి కేట్ పీటర్ జెసెల్ చంపేసి నీళ్ళలో పడేశాడు అనే విషయాన్ని చెబుతుంది. యాక్చువల్లీ ఈ విషయాలన్నీ గ్రోస్ కి ముందే తెలుసు. ఆమెకి ఈ విషయం తెలిసినా కూడా ఈ మ్యాన్షన్ లో పిల్లల్ని చూసుకుంటుంది అని చెప్పేసి కేట్ కి చాలా కోపం వస్తుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన పీటర్ ఆత్మ గ్రూస్ ని కిందకి తోసేసి చంపేస్తుంది. అలాగే కేట్ ని కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది. అయితే కేట్ మాత్రం ఫ్లోరా అండ్ మైల్స్ దగ్గరికి వెళ్లి మనం ఎలాగైనా ఈ ఇంట్లో నుండి వెళ్లిపోవాలి, ఈ ఇంట్లో ఆత్మలు ఉన్నాయని చెబుతుంది. అయితే దానికి మైల్స్ ఒప్పుకోడు. అందుకు కేట్ మైల్స్ తో, మైల్స్ ఇందులో నీ తప్పేమీ లేదు, ఈ ఇంట్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కి కారణం పీటర్, ఈ ఇంటిని విడిచిపెట్టి మనం ఇప్పుడే వెళ్లిపోవాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆవిడ మాటలు విని మైల్స్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఒప్పుకుంటాడు. అలా కేట్ వాళ్ళిద్దరిని తీసుకుని కారులో వెళ్లిపోదామని చెప్పేసి ఆ గేట్ దగ్గరికి వెళ్తుంది. అయితే జెసెల్ ఆత్మ ఆ గేట్ ని ఓపెన్ చేస్తుంది. గేట్ ఓపెన్ అయిన తర్వాత కేట్ వాళ్ళిద్దరిని తీసుకుని ఆ మ్యాన్షన్ నుండి బయటికి వెళ్తుంది. ఇక అంతా సరిపోయింది అని చెప్పేసి మనం అనుకునే లోపే మనకి మూవీలో ఒక ట్విస్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు మూవీ డైరెక్ట్ గా కేట్ వాళ్ళమ్మ కేట్ కి బ్లాక్ పెయింటింగ్స్ పంపించింది కదా,
ఆ బ్లాక్ పెయింటింగ్స్ ని కేట్ చూస్తూ ఉంటుంది. తర్వాత బయటికి వచ్చిన కేట్ ని ఫ్లోరా అండ్ మైల్స్ ఇద్దరు పిచ్చిదానిలాగా చూస్తారు. ఇక సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ లో కేట్ ఒక మెంటల్ అసైలం లో ఉంటుంది. యాక్చువల్లీ ఆ హాస్పిటల్లో కేట్ మెంటల్ పేషెంట్ లాగా అడ్మిట్ అయి ఉంటుంది. అప్పుడు కేట్ కి ఒక మహిళ కనిపిస్తుంది. అయితే ఆ మహిళ ఫేస్ ని మనకి చూపించరు. అప్పుడు కేట్ ఆ మహిళ ఫేస్ ని చూసి గట్టిగా అరుస్తుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీకి ఎండింగ్ మీకేమీ అర్థం కాలేదు అని చెప్పేసి నాకు అర్థమైంది. ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీ స్టోరీకి సరైన ఎండింగ్ ఇవ్వలేదు. ఈ మూవీ క్లైమాక్స్ ని ప్రిడిక్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే డైరెక్టర్ ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు. కానీ ఆ మూవీ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనేది నా వర్షన్ లో నేను చెబుతాను. యాక్చువల్లీ ఈ మూవీలో జరిగిందంతా నిజం కాదు. ఇదంతా కేట్ యొక్క ఇమాజినేషన్. నిజానికి కేట్ ఒక మెంటల్ పేషెంట్. మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన జెసెల్ ఎవరో కాదు, ఈ కేటే. ఆమె మూవీ స్టార్టింగ్ లో అక్కడ నుంచి పరిగెట్టేటప్పుడు పీటర్ ఆమెను లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసి నీళ్ళలో పడేసి చంపేశాడు. నిజానికి జెసెల్ చనిపోయి ఉండదు, బ్రతికిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. పీటర్ పెట్టిన మెంటల్ టార్చర్ కి ఆమె కండిషన్ సరిగ్గా లేక మెంటల్ లాగా మారిపోయి ఆ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. అప్పుడు ఆమె ఇమాజినేషన్ చేసుకున్న కథనే ఈ మూవీ స్టోరీ. ఈ కేట్ కి అంటే జెసెల్ కి ఆ ఇంట్లో నుండి ఆ పిల్లల్ని తీసుకురాలేదు అని చెప్పేసి ఒక గిల్ట్ ఉంటుందన్నమాట. అందువల్లే తన ఇమాజినేషన్ లో అయిన ఆ పిల్లల్ని అక్కడి నుంచి బయటికి తీసుకువస్తుంది. అలా కేట్ ఆ ఇమాజినేషన్ లో నుండి బయటికి వస్తుంది. అప్పుడు కేట్ హాస్పిటల్లోనే ఉంటుంది కదా. ఆ హాస్పిటల్లో ఆమెకు కనిపించే ఆ మహిళ ఎవరో కాదు, ఆ మహిళ కూడా కేటే అయి ఉంటుంది. అంటే అది కూడా ఆమె ఇమాజినేషనే. సో క్లైమాక్స్ పర్టికులర్ గా ఇదేనా అంటే కాదు. ఈ క్లైమాక్స్ ని ఎవరు ఎలా ఊహించుకున్నా కూడా ఓకే. ఎవరి ఇమాజినేషన్ కి తగ్గట్టు వాళ్ళు క్లైమాక్స్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.